పాడి పంటలు ఛానల్ చూసినటువంటి రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనము ఆయిల్ పామ్ పంటలో వచ్చేటువంటి తెగుళ్ళ గురించి మాట్లాడబోతున్నాము. ఆయిల్ పామ్లో కానీ మనం చూసినట్లయితే ఈ గ్యానోడర్మా తెగులు, తర్వాత విల్ట్ తెగుళ్ళు అంటే ఎండు తెగుళ్ళు లాంటివి, అదేవిధంగా బంచిరాట్ అంటాము అంటే గెలకుళ్ళు తెగులు, అదేవిధంగా మొవ్వకుళ్ళు తెగులు, దాంతోపాటుగా ఆకుమచ్చ తెగుళ్ళు, ఇవి ఎక్కువగా ఆయిల్ పామ్ పంటలో నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. వీటిలో ప్రధానమైనది కానీ మనం చూసినట్లయితే ఈ గ్యానోడర్మా తెగులు అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి తెగులు. ఈ తెగులు చెట్టుని ఆశించి చంపేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ తెగులును మనం లక్షణాల ఆధారంగా గుర్తించాలి. తగిన చర్యలు తీసుకోవటం ద్వారా మనము తెగులు నివారణ చేసుకోగలుగుతాము. ఈ గ్యానోడర్మా తెగులు అనేది భూమిలో ఉండేటువంటి శిలీంధ్రము. మనకి గ్యానోడర్మా బోనెన్సిస్ అని, గ్యానోడర్మా ఇతర జాతులు కూడా మనకి జోనాటమ్ అనేటువంటి ఇతర జాతులు భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా ఈ యొక్క తెగులు కలగజేస్తూ ఉన్నాయి. భూమిలో ఉండేటువంటి శిలీంధ్రము వేర్లను ఆశించి ఆ వేర్ల ద్వారా పైకి కాండం వైపు ఆశించి ఆ తర్వాత మనకి ఈ యొక్క తెగులు లక్షణాలు కనిపించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు, పాదు చేసినప్పుడు కానివ్వండి, లేదా ఏదైనా కారణం చేత వేర్లకు గాయాలైనప్పుడు ఆ వేర్లను ఆశించి వేర్ల ద్వారా కాండము లోపలికి వ్యాపించి ఆ కాండము లోపల ఉన్నటువంటి కణజాలాన్ని కుళ్ళిపోయే విధంగా చేయటం ద్వారా ఆ లోపల ఉన్నటువంటి శ్రావకాలు అనేటువంటివి బయటకి రావటం ద్వారా గ్యానోడర్మా లక్షణాలు కాండం పైన కనిపిస్తాయి. అది ఆశించిన తరువాత లక్షణాలు కనిపించడానికి మనకి 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు సమయం పడుతుంది. అయితే ఈ లోపల మనకి జరిగేటువంటి నష్టాన్ని మనము చూడలేము. ఎందుకనంటే ఈ యొక్క మట్టలు ఆయిల్ పామ్ చెట్టు పైన ఎక్కువగా అంటిపెట్టుకొని ఉంటాయి కాబట్టి లోపల జరిగేటువంటి నష్టాన్ని మనము ముందుగా గమనించలేము. ఈ యొక్క లక్షణాలు ఎక్కడ కనిపిస్తాయి అని అంటే ఆకులు ఒడిలిపోయినట్టుగా ఉండటము, ఆకులు సంఖ్య తగ్గటము, ఆకులు కురచబారిపోవటము, మనకి 3 నుంచి 4 మీటర్ల పొడవు ఉండాల్సినటువంటి ఆకులు 2 మీటర్ల వరకు దాని యొక్క పొడవు తగ్గిపోవటము, తర్వాత 60 నుంచి 64 ఆకులు ఉండేటువంటి చెట్లలో కూడా ఆకుల సంఖ్య కూడా రోజు రోజుకి తగ్గుతున్నట్టుగా గమనిస్తాము. అదేవిధంగా మిట్ట మధ్యాహ్నం సమయంలో కానీ మనం చూసినట్లయితే ఈ యొక్క తెగులు సోకినటువంటి మొక్కలు వడిలిపోయినట్టుగా కనిపించటము, తర్వాత ఎరువులు ఎంత ఎక్కువ పెట్టినప్పటికీ కూడా ఆకులు పసుపు రంగులోనే ఉంటాయి కానీ ఆకుపచ్చ రంగులోకి మారకుండా ఉండటం కూడా ఈ యొక్క లక్షణాన్ని మనకి ముందుగా గమనించడానికి ఉపయోగపడుతుంది. ఆశించినటువంటి చెట్టు చుట్టూతా ఒక ట్రెంచ్ కాలువలాగా తీసుకొని ఆ భూమిలో ఉన్నటువంటి శిలీంధ్రము పక్కన ఉన్నటువంటి చెట్లకు వ్యాపించకుండా మనము ముందు జాగ్రత్తగా చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క లక్షణాలు సివియర్గా ఉన్న మొక్కలో చూసినట్లయితే చనిపోయిన మొక్క మీద పుట్టకొక్కులు మాదిరిగా ఈ యొక్క బ్రాకెట్స్ అంటాము. అవి మనకి చాలా గట్టిగా లెదర్ అంటే తోలు మాదిరిగా ఉండేటువంటి బ్రాకెట్స్ మనకి వచ్చినప్పుడు కాండం మీద మనము అది తీయడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పూర్తిగా పెగిలించినటువంటి ఎండిపోయినటువంటి మొక్క యొక్క కాండాన్ని మనం బయటకు తీసుకెళ్ళి తగలబెట్టి దాన్ని డిస్పోజ్ చేయటం చాలా మంచిది. ఆ విధంగా చేయటం ద్వారా ఆ యొక్క తెగులు పక్కన చెట్లకి మనం వ్యాపించకుండా నివారణ చేయడానికి వీలు పడుతుంది. అయితే నివారణ చర్యల్లో కానీ మనం చూసినట్టయితే దీన్ని జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా నివారించడం చాలా సులభమైనటువంటి పని. అదేవిధంగా ఆ తెగులు గమనించిన చెట్లను మనం వేరు చేసుకొని ఆ తెగులు నీళ్ల కాలువల ద్వారా కానివ్వండి, లేదా ఏదైనా వ్యవసాయ పనులు చేసేటప్పుడు మట్టి ద్వారా కూడా సరఫరా అవ్వకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. జీవ నియంత్రణ కారకాలు చూసినట్టయితే ట్రైకోడర్మా ఆస్పిరిల్లం అని, ట్రైకోడర్మా రీసి, ట్రైకోడర్మా హార్జియానం ఇలాంటి జీవ నియంత్రణ కారకాలతో పాటు సూడోమోనాసు, బ్యాసిల్లస్ ఇలాంటి బ్యాక్టీరియా జీవ నియంత్రణ కారకాలు కూడా ఈ యొక్క జీవ నియంత్రణలో మనకి చాలా ఉపయోగపడతాయి. వీటిని పౌడర్ రూపంలోనూ తర్వాత లిక్విడ్స్ రూపంలోనూ మనకు అందుబాటులో ఉంటాయి. ఇవి మనము వేపపిండి ఒక 5 కేజీలు, దాంతోపాటు ఒక గంప పశువుల ఎరువు ఇలాంటి సేంద్రియ పదార్థానికి కలుపుకొని మనం 250 గ్రాముల జీవ నియంత్రణ మిశ్రమాన్ని ఈ యొక్క వేపపిండి పశువుల ఎరువు కలుపుకొని మనం పాదులో వేసుకోవాలి. పాదులో వేసుకున్న తర్వాత తగినంత నీరు అందించాలి. అదేవిధంగా పైన మల్చింగ్ అంటే కప్పుకోవటం కూడా ఉపయోగం.
ఏ విధంగానంటే మనము కొబ్బరి పీచు కానివ్వండి లేదా ఆకు పొట్టుతో కానివ్వండి ఏదైనా కానీ కప్పినట్లుగా చేయటం వలన మనకి తేమ ఎక్కువ రోజులుగా నిల్వ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా తేమ ఉండటం వల్ల ఈ జీవ నియంత్రణ కారకాలు వృద్ధి చెంది లోపల ఉన్నటువంటి గ్యానోడర్మ పైన అటాక్ చేస్తాయో ఆ తర్వాత తెగులు మనకి తగ్గుముఖం పట్టినట్టుగా గమనిస్తాము. ఏదైనా కానీ ఈ జీవ నియంత్రణ కారకాలు మనం చెట్టుకి వేసిన తర్వాత ఆ తెగులు తగ్గటానికి మనకి 2 నుంచి 3 సంవత్సరాలు టైం పడుతుంది. ఇమీడియట్గా మనకి వేసిన వెంటనే లక్షణాలు తగ్గుముఖం పట్టినట్టుగా మనం ఏమీ చూడలేము. అదేవిధంగా ఆశించినటువంటి మొక్కతో పాటు చుట్టూ ఆరోగ్యంగా ఉన్నటువంటి మొక్కలకు కూడా ఈ యొక్క నివారణ చర్యలు చేపట్టాలి. ఎందుకనంటే ఈ యొక్క తెగులు భూమిలో ఉంటుంది కాబట్టి ఏ చెట్టుకు ఎంత దూరం వరకు ఈ యొక్క తెగులు వ్యాపించింది అనేది మనం చెప్పలేము. ఆ లక్షణాలు రావడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ముందు జాగ్రత్తగా పక్కన ఉన్నటువంటి ఆరోగ్యమైనటువంటి మొక్కలకు కూడా ఈ జీవ నియంత్రణ చర్యలు మనం చేపట్టి ఈ యొక్క వ్యాప్తిని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకి గ్యానోడర్మా తెగులు సోకినటువంటి మొక్కల్ని గుర్తించి ఆ తెగులు సోకిన మొక్కను వేరు చేయటము, దానికి నివారణ చర్యలు తీసుకోవటము, చుట్టూ ఉన్న మొక్కలను కాపాడుకోవటం త్వరగా చేసుకున్నట్టయితే ఈ యొక్క నష్టాన్ని ఎక్కువ కాకుండా మనం చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా గుర్తింపు పొందినటువంటి ప్రయోగశాలల నుంచి ఇప్పుడు అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం కానివ్వండి, అమరావతిలో ఉన్నటువంటి జీవ నియంత్రణ ల్యాబొరేటరీ కానివ్వండి, ఈ విధంగా ఈ యొక్క గవర్నమెంట్ వారి యొక్క అనుమతులతోటి నడుస్తున్నటువంటి జీవ నియంత్రణ కారకాలను ఉపయోగించి మనం ఎక్కువగా ఈ యొక్క నివారణ చర్యలు చేపట్టడం వల్ల మంచి ఫలితాలు రైతులు పొందవచ్చు. జీవ నియంత్రణతో పాటు రసాయనిక మందులు వాడేటప్పుడు కూడా వీటిని వేరే వాటితో కలపకుండా వాడుకోవాలి. అంటే యూరియా కానీ పొటాష్ కానీ ఇలాంటి వాటిని ఈ యొక్క జీవ నియంత్రణ కారకాలు కానివ్వండి లేదా రసాయనిక తెగులు మందులను కూడా కలపకుండా విడివిడిగా వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా రైతు సోదరులు ఈ యొక్క గ్యానోడర్మా తెగులు నుంచి తోటను కాపాడుకోవడానికి వీలుంటుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు.